పక్కన పెట్టి కుర్చీలో పెట్టుదన్నారు. నేను శనివారం కదా నా యొక్క శనివారం ఆచరించి నా తాటి ఆకల పూరి గుడిసెలో నా దేవునికైనా చేతులు ఎక్కడ నీకు వస్తాను దీపారాధన కార్యక్రమం జరపకొరటకు చేతులు తిప్పుతా గోరంత వినలేక మిమ్మల్ని అడిగి నేను తీసుకొని వెళ్ళిన ఆమె వచ్చాను అత్తమ్మా. ఎక్కడ అనుకుండేది నువ్వా? ఎక్కడ నేను చేతులు పెట్టాను ఇదే? ఎక్కడ నువ్వు చేతులు పెట్టాను ఏమన్నా ఏమన్నా? నా దేవునికి దీపారాధన కార్యక్రమం జరుపుకున్నటకు గోరంత వినలేక మిమ్మల్ని అడిగి అత్తయ్య గోరంత వెన్న పెట్టినా నా దారి పట్టుకొని వెళ్ళిపోతానమ్మా. అంత సౌరంగా గోరంత వెన్నబెట్టి కూలీలు పంపిస్తా అనుకున్నావా? చెప్పేది విను. నీకు నేను గోరంత వెన్న పెట్టాలంటే మన చేతులు ఎక్కడెక్కడ పెట్టాలి? గోరంత వెన్న పెట్టాలంటే నువ్వు నా ఇంటికి నీళ్ళు పోయాలా, నీళ్ళు పోయాలా, పెట్టాలా, నేను మేడంతా కలిగిపోయాలా, ఏదో పల్లి పెట్టి తోసిపోయా, ఆమె ఎక్కడంటే ఉంది అదంతా ఒక్కదాన్ని తోసిపోయాలా. వాళ్ళు మటుకు ఒక పూటకొచ్చి పుట్టిన చదువుతే తినిపిస్తాగా అంటే అంతా కూడా నువ్వు ముద్దు పెట్టినంత మాత్రం నేను వదిలేస్తాను అనుకుంటున్నా, నేను వదిలేస్తాను అనుకున్నావా? ఇక్కడ అతను ఏదో చూసి అప్పిస్తానా, ఇది మెత్త కూడా పెట్టి అప్పించాలా. ఈ పనుల ఏ పనైనా వారా కలిగిందో తెలుసుగా నేను చెప్తాను కానీ మర్యాద బావే. నేను మా అమ్మగారి వద్ద నుంచి వచ్చినప్పుడు నా తల్లిదండ్రులు అత్త మామల మాట అనమాత్రమైన జవదాటకుండా మీ అమ్మగారు సంసారం సాగించరమ్మని కదా నాకు సెలవు వసింగిరి. అత్తయ్యా మీరు కాలతో చెప్పిన పని మాటలు నా చేతులారా చేస్తాను అత్తమ్మా. అలాగే చేస్తాను, అలాగే తల్లి.
పట్టేమండా ఈ పని బట్టలు ఏ పనైనా చేయలేక ఇది సచ్చింటుంది వాళ్ళు పేడ పోతా నేను వస్తే ఈ పనులు ఏ పనైనా రాలేకుండా కొత్త లేకుండా చేసేటప్పుడు చేసామండి నీ మాయతనంతో నీ మంత్రగతితో ఈ పనులను చేసి ఇక్కడ చేసామంటే ఇక్కడ నేను అంత సోరంగా నేను మర్యాద పెట్టాలనుకున్నావా నేను ఇచ్చిన మాట ప్రకారంగా గోంత వెనబెట్టి పూలు పంపించి తర్వాత చూస్తాను ఎంతో